నమస్కారం. ఎస్ఎస్సి 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లందరికీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒక పెద్ద మార్పు వచ్చేసింది. ఇది మీ కెరీర్నే మార్చగలదు. అదే ఈ కొత్త ఫిక్స్ అండ్ ఫ్లోట్ సిస్టమ్. అసలేంటిది? దీని గురించి మనమిప్పుడు వివరంగా చూద్దాం. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ సమస్య ఎందుకొచ్చింది, తరువాత ఈ కొత్త ఫిక్స్ అండ్ ఫ్లోట్ ఆప్షన్స్ ఏంటి, ఈ కొత్త రూల్ ఎలా పనిచేస్తుంది, దీనికి ఎలాంటి స్ట్రాటజీ వాడాలి, చివరగా ఈ మార్పు వల్ల ఏం జరగబోతోంది, వీటన్నిటిని చూద్దాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఖాళీ సీట్ల సమస్య. అసలు ఈ కొత్త సిస్టమ్ని తీసుకురావడానికి కారణమైన ఆ పెద్ద సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఒకసారి ఈ నంబర్ చూడండి, 85%. గతంలో జరిగిన ఎస్ఎస్సి పరీక్షల్లో కేవలం 85% సీట్లు మాత్రమే నిండాయన్నమాట. అంటే దాదాపు 15% పోస్టులు ఖాళీగా ఉండిపోయేవి. ప్రకటించిన వేల ఉద్యోగాల్లో వందల కొద్దీ పోస్టులు అలా వృధా అయిపోయేవి. ఇది ఎంత పెద్ద సమస్య కదా? ఈ ప్రాబ్లంనే సీట్ వేస్టింగ్ అంటారు. అంటే ఏంటంటే, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక ఎస్ఎస్సి పోస్టులో జాయిన్ అవుతారు. కానీ వాళ్లకి యూపీఎస్సీ లాంటి మరో మంచి జాబ్ వస్తే దీన్ని వదిలేసి అటు వెళ్ళిపోతారు. అప్పుడేమవుతుంది? ఆ పోస్టు ఏడాది మొత్తం ఖాళీగా పడుంటుంది. దీనివల్ల ప్రభుత్వ పనులు ఆగిపోతాయి. అంతేకాదు, క్యూలో ఉన్న వేరే అభ్యర్థులకు కూడా అన్యాయం జరిగినట్టే కదా? సరే, ఈ సమస్యకు పరిష్కారంగానే ఎస్ఎస్సి ఒక కొత్త సిస్టమ్ను తీసుకొచ్చింది. అదే ఈ ఫిక్స్ ఫ్లోట్ ఆప్షన్. దీని అధికారిక పేరు పోస్ట్ అలాట్మెంట్ స్లైడింగ్ మెకానిజం. అయితే ఇంతకీ ఏంటి ఈ కొత్త సొల్యూషన్? సీట్ వేస్టింగ్ను ఆపడానికి ఎస్ఎస్సి ఏం చేస్తోంది? ఇది అభ్యర్థులకు ఎలా మేలు చేస్తోందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు అభ్యర్థుల ముందు 2 ఆప్షన్లుంటాయి. ఒకటి ఫిక్స్, అంటే నాకు ఈ జాబ్ ఓకే, దీన్నే లాక్ చేసేయండి అని చెప్పడం. ఇక ఆ తర్వాత ఎలాంటి మార్పులు ఉండవు. రెండోది ఫ్లోట్, అంటే ప్రస్తుతానికి ఈ పోస్ట్ తీసుకుంటాను, కాని నా ప్రిఫరెన్స్ లిస్ట్లో దీనికంటే మంచి పోస్ట్ ఏదైనా ఖాళీ అయితే నన్ను అప్గ్రేడ్ చేయండి అని అడగడం అన్నమాట. ఇది కొత్తగా అనిపించొచ్చు, కానీ ఇంజనీరింగ్, మెడికల్ కౌన్సిలింగ్ తెలిసిన వాళ్లకి ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. అక్కడ ఎలాగైతే స్లైడింగ్ ప్రాసెస్ ఉంటుందో, అంటే మంచి కాలేజ్లో సీట్ కోసం వెయిట్ చేస్తారో, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ మంచి పోస్ట్ కోసం ఫ్లోట్ ఆప్షన్ వాడుకోవచ్చు. రైట్. మరి ఈ కొత్త రూల్ ఎలా పనిచేస్తుంది? దీనికోసం సెలక్షన్ ప్రాసెస్లో కొత్తగా స్టేజ్ 4 అనే ఒకటి యాడ్ చేశారు. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్, రౌండ్ 1లో ఒక పోస్ట్ అలాట్ అవుతుంది. అది టెంపరరీ మాత్రమే. తర్వాత 10 రోజుల టైం ఇస్తారు. ఈ టైంలో వాళ్లు చెప్పిన ఎస్ఎస్సి రీజనల్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాతే ఫిక్స్ లేదా ఫ్లోట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా అయిపోయాక ఫైనల్ రిజల్ట్ ఇస్తారన్నమాట. ఈ స్టేజ్ 4లో కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, రీజనల్ ఆఫీస్కు ఖచ్చితంగా ఫిజికల్గా వెళ్ళాలి. ఒకవేళ వెళ్లలేకపోతే జాబ్ క్యాన్సల్ అయిపోతుంది. అంతే. అక్కడ తీసుకున్న బయోమెట్రిక్ను ఎగ్జామ్ రోజునిచ్చిన బయోమెట్రిక్తో మ్యాచ్ చేస్తారు. సో ఫ్రాడ్ చేసే ఛాన్సే లేదు. ఇక్కడొక చాలా చాలా ఇంపార్టెంట్ వార్నింగ్. ఈ స్లైడింగ్ అనేది ఒకే ఒక రౌండ్ జరుగుతుంది. రెండో రౌండ్, మూడో రౌండ్ లాంటివి ఉండవు. అంటే ఒక్కసారి తీసుకున్న డెసిషనే ఫైనల్. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఓకే, రూల్స్ చూశాం కదా. మరి ఈ కొత్త సిస్టంలో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? దీనిలో ఉన్న అవకాశాలేంటి, రిస్కులేంటి, ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది? ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం. ఏ సిస్టమ్కైనా ప్లస్లు మైనస్లుంటాయి కదా, దీనికి కూడా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సీట్లు వేస్ట్ అవ్వడం తగ్గుతుంది, బార్డర్లో ఉన్న అభ్యర్థులకు ఒక ఛాన్స్ దొరుకుతుంది, ప్రాసెస్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మరి మైనస్లు, డెసిజన్ తీసుకోవడం కొంచెం కష్టం, రీజనల్ ఆఫీస్కి వెళ్ళాలి, పైగా టైం కూడా జస్ట్ 10 రోజులే. ఇది నిజమైన వెయిటింగ్ లిస్ట్ కాదు, ఒక్క రౌండ్తోనే కథ క్లోజ్. ఇది చాలా చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకొని అప్గ్రేడ్ అయ్యి కొత్త పోస్ట్ వచ్చిందనుకుందాం, అప్పుడు ఖచ్చితంగా ఆ కొత్త పోస్ట్లోనే జాయిన్ అవ్వాలి. పాత పోస్ట్ మీద ఎలాంటి హక్కు ఉండదు. ఒకవేళ కొత్త దాంట్లో జాయిన్ అవ్వకపోతే పాత పోస్ట్, కొత్త పోస్ట్ రెండూ పోతాయి. సో ఈ రిస్క్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు అసలు ఎప్పుడు ఫ్లోట్ ఆప్షన్ తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికొక క్లియర్ స్ట్రాటజీ ఉండాలి. జనరల్గా చెప్పాలంటే 3 సందర్భాల్లో ఫ్లోట్ ఎంచుకోవచ్చు. 1, వచ్చిన పోస్ట్తో మీరు 100% హ్యాపీగా లేనప్పుడు. 2,
బెటర్ డిపార్ట్మెంట్ లేదా లొకేషన్ వస్తే బావుండు అని ఒక చిన్న ఆశ ఉన్నా కూడా. 3. ఇది చాలా ముఖ్యం. మీ ప్రెఫరెన్స్ లిస్ట్లో పైన ఉన్న ఏ పోస్ట్ వచ్చినా సరే నేను జాయిన్ అవుతాను అని మీరు ఫిక్స్ అయితేనే ఫ్లోట్ ఎంచుకోవాలి. సరే, ఇక చివరిగా ఈ మార్పు అసలు దేనికి సంకేతం? ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇది ఎలాంటి పెద్ద మార్పును సూచిస్తుందో చూద్దాం. ఈ మార్పు ఒక్కరోజులో వచ్చింది కాదు. 2024 వరకు పాత పద్ధతే ఉండేది. వెయిటింగ్ లిస్ట్ లేదు, సీట్లు ఖాళీ అయితే అంటే. 2025లో ఈ స్లైడింగ్ సిస్టమ్ గురించి ఒక ప్రపోజల్ వచ్చింది. ఇక ఫైనల్గా 2026 నుంచి ఈ ఫిక్స్ అండ్ ఫ్లోట్ సిస్టమ్ అధికారికంగా మొదలైంది. ఇది ఎస్ఎస్సి రిక్రూట్మెంట్లో ఒక కొత్త శకమన్నమాట. మరి ఈ కొత్త సిస్టమ్ వల్ల ఖాళీ సీట్ల సమస్య పూర్తిగా పోతుందా అంటే చెప్పలేం. బహుశా పోకపోవచ్చు. చూడండి, పాత సిస్టంలో దాదాపు 30% వేకెన్సీలుంటే కొత్త సిస్టంలో అది 20%కి తగ్గొచ్చు. అంటే ఇది సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది, కాని పూర్తిగా జీరో అయితే చేయలేదు. ఇది ఒక మంచి స్టెప్, కాని ఇదే ఫైనల్ సొల్యూషన్ కాదు. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఎస్ఎస్సి ఈ కొత్త రూల్తో సీట్ వేస్టింగ్ సమస్యను పరిష్కరించిందా, లేక అభ్యర్థుల కోసం ఒక కొత్త స్ట్రాటజీ గేమ్ మొదలుపెట్టిందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరముంది. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.